నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆర్య ధర్మకర్తల పాలక మండలిని ఇటీవల ప్రకటించడం జరిగింది. ఆ కమిటీలో కొత్తపేట ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన తమ్మన సాయి ప్రసాద్కు పాలక మండలి సభ్యునిగా స్థానం దక్కింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం కొత్తపేట ఆర్యవైశ్య సంఘ సభ్యులు 250 మంది పైబడి కళ్యాణ మండపం వద్ద నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి శాసనసభ్యులు బండారు సత్యానందరావుని వాడపాలెంలో ఆయన స్వగృహంలో కలిసి శాలువాతో సత్కరించి పూలమాలలు వేసి ఆర్య వైశ్యుల పట్ల ఆయన చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో దేవస్థాన పాలక మండలి సభ్యులుగా కొత్తపేట ఆర్య వైశ్య సమాజం తరపున శ్రీ తమ్మన సాయి ప్రసాద్ గారు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియామకం అవటం హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉంటారు. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారే ఏరి కోరి తమ్మన సాయి ప్రసాద్ గారిని తన పాలక మండలిలో సభ్యులుగా ఎంపిక చేసుకున్నారని. ఎందుకంటే చాలా ఈ ట్రస్ట్ బోర్డు విషయంలో చాలా ఆలస్యమైంది. చాలా రకాలుగా రోజుకో రకమైన పరిణామాలు కూడా వచ్చాయి. రోజుకో రకమైన పరిణామాలు వచ్చినా అంటే ఎవరికి అవకాశం ఉంటుందో ఎవరికి అవకాశం ఉండదో కూడా తెలియని పరిస్థితి. చివరి వరకు కూడా అది ఒక పెద్ద ఉత్కంఠ. ఇక నేను కూడా ఎవరికి మీకు వస్తుంది మీకు రాదు అని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ సామాజిక వర్గాల కూర్పులో ఇది రాష్ట్ర స్థాయిలో ఈనాడు డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారే ప్రత్యేకంగా ఈ ట్రస్ట్ బోర్డు విషయంలో వారే ఇక్కడ రాష్ట్ర స్థాయి టెంపుల్గా ప్రభుత్వమే నియామకం జరిపింది. అందులో 17 మంది సభ్యుల్లో 7 సభ్యులు మన నియోజకవర్గం కాకుండా అవతల మొత్తం రాష్ట్రంలోనూ తెలంగాణలో కూడా ఒక సభ్యుడికి అవకాశం ఇచ్చారు. వరంగల్ జిల్లా నుంచి ఒంగోలులో ఒకరికి ఇచ్చారు, పాలకొల్లో ఒకరికి ఇచ్చారు, రాచంట్లో ఒకరికి ఇచ్చారు, పాయకరావుపేట ఒకరికి ఇచ్చారు. ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎంపిక చేయడం జరిగింది. అందులో మరి తమ్మన సాయి ప్రసాద్ గారు రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ఆనందం సంతోషం చూస్తుంటే మరింత రెట్టింపు అవుతూ ఉంది. ఎప్పుడు నాకు అండగా, ఎప్పుడు నా కుటుంబ సభ్యులుగా మీరందరూ కూడా, నేను రాజకీయాలు వచ్చినప్పటి నుంచి కూడా నా వెనకాల నడిచి నాకు అండగా ఉన్న మీరందరూ కూడా ఎప్పటికీ నా కుటుంబ సభ్యులే. అది ఈ రోజున కోనసీమ తిరుమల మన వాడపల్లి వెంకటేశ్వర సాయి ప్రసాద్ గారు మరి సేవలను విస్తరిస్తారని, మరి దేవస్థాన అభివృద్ధికి రండి ఫస్ట్ పాటుపడతారని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు ఆయన. స్వయంగా నేను చూశాను ఎన్నికల్లో కానీ ఇది కానీ ఏదో మెప్పు కోసం ఏదో కొంతమంది చాలామంది ఉంటూ ఉంటాం. ఎందుకంటే సమాజంలో కొంతమంది జస్ట్ ఎదురుగుండా కనపడతారు, వెనకాల పని ఉండదు. కానీ అలా కాకుండా ఇది నా ఎన్నికల్లో చాలా కష్టపడి మొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నా గెలుపు కోసం అలా అవిరేల కృషి చేశారు. ఇది వారు చేసిన కృషికి గుర్తింపుగానే నేను భావిస్తూ ఉన్నాను. వారికి తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి తరఫున కానీ వారికి అవకాశం ఉంటుందనడానికి మన తమ్మన సాయి ప్రసాద్ గారే ఉదాహరణ. ఇంతమంది ఈ రోజున మీరు అందరూ తరలి వచ్చారంటే ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన ఏ విధంగా కల్మషం లేకుండా అందరితో కలిసిమెలిసి వెళ్ళిపోయి ఒక ఆర్యవైశ్య సంఘం తరఫున కూడా మరి మీ అందరూ పెద్దలతో కానీ యువజన సంఘ సభ్యులతో కానీ చిన్నోళ్ళ పెద్దోళ్ళ అన్ని వాటిలోనూ కూడా పాల్పంచుకునే వ్యక్తి మన తమ్మన సాయి ప్రసాద్ గారు. మరి ఆ వాసవి మాతే కూడా ఈ అవకాశం కల్పించింది. ఆ వాసవి మాత మరి సాయి ప్రసాద్ గారు తరఫున మరి ఒక ఆర్యవైశ్య మన సంఘం తరఫున ఈ రోజున వారికి ఆ గౌరవం గౌరవం కలగడం అందరూ కూడా సంతోషిస్తున్నారు. మన అన్ని వర్గాల వారు కూడా సంతోషం. ఒక మంచి వ్యక్తికి, ఒక కష్టపడే వ్యక్తికి కమిట్మెంటు, అంకిత భావం అంటాం మన దాన్ని. అంకిత భావంతో ఉన్న వ్యక్తికి అవకాశం వచ్చిందని అందరూ భావిస్తూ ఉన్నారు. సాయి ప్రసాద్ గారిని ఈ రోజున ట్రస్ట్ సభ్యుడిగా చోటు మీరు మద్దతుగా వచ్చి ఈరోజు నాకు అభినందనలు కాదు, వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికీ అందుబాటులో ఉంటూ ఇదే కాదు ఏ విషయంలోనే ఏదైనా
మరి సాయి ప్రసాద్ గారికి మీరు ప్రోత్సహించండి, ఆయన ఆశీర్వదించండి. ఏ కార్యక్రమాలు ఏదన్నా తప్పనిసరిగా మీ శాసనసభ్యుడిగా అలాగే గ్రామాల కోసం, ప్రజల కోసం, సమాజం కోసం కృషి చేస్తాను. అది ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి కూడా ఏ విధమైన అవకాశాలు ఉన్నా నా వంతు సహాయ సహకారాలు ఇవాళ ఎల్లప్పుడూ నేను అందిస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఈ విధంగా నా ఎడలు చూపుతున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.